నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ సినీ దర్శకుడు సంగీతం శ్రీనివాసులు కుటుంబ సమేతంగా సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరదేవి దేవస్థానంకు విచ్చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ పాలక మండలి సభ్యులు ఆలయ గౌరవాన్ని అందించారు. మౌలాలించి పావింద్ర మాతాదేవి ఇంకా ముందు వరకు సేవ చేసుకుంటున్నాను. ఎప్పుడు గూడూరుకి నెల్లూరుకి వెళ్ళినా ఇక్కడ హాల్ట్ చేసి దర్శనం చేసుకొని వెళ్ళామనేటువంటిది మా కుటుంబంలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి. ఇక్కడ అందరూ కూడా నాకు పరిచయం. సూలూరుపేటలో ఉండేటటువంటి నా శిష్యులు ఎందరో కూడాను నాకు అప్పుడప్పుడు కనిపిస్తూ సార్ మీ సూలూరుపేటలో మీ శిష్యులు అన్నాను. అందులో నాకు చాలా ముఖ్యులు, నేను చాలా అభిమానించేటటువంటి వ్యక్తి నా శిష్యుడు కేవి కృష్ణయ్య. ఆయన నాకు పక్కనే ఉండి అసిస్టెంట్గా ఉండి స్కూల్లో కానీ కాలేజీలో ఆ రకంగా ఉన్నారు. అంత కుటుంబ సభ్యులు. తర్వాత అప్పటి నుంచి ఆయన వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆవిడ, తర్వాత వాళ్ళ పిల్లలు, కోడళ్ళు అందరూ కూడాను మేము ఒక ఫ్యామిలీగా ఉంటున్నాం. అది చాలా ముఖ్యం. అది సూళూరుపేటతో మాకు ఉండేటువంటి అనుబంధం అలాగే కంటిన్యూ అవుతుంది. అమ్మవారు అందరూ కూడాను చాలా సుఖశాంతులతో ఉండాలని చెప్పి నాకు 92 ఏళ్ళు, 100 ఏళ్ల వరకు ఇక్కడికి వస్తుంటాననేటువంటిది నేనే నమ్మకంగా చెప్తున్నాను. ఎటువంటి ప్రాబ్లం బాగా హెల్తీగా ఉన్నాను. అమ్మవారి దయ. గడిచిన 2 రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో సులూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో సులూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా పేల్చి కార్యకర్తలతో కలిసి సందడి చేశారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం
చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గారు ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఈ 3.5 సంవత్సరంలో ఎన్నో అరాచకాలు సృష్టించిన ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలు పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు సరైన సమాధానం చెప్పారు. సైలెంట్ ఓట్లతో ఎట్లా జరిగిందో 70% పోలయ్యి అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఈరోజు నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజల అభిమానం ఎంతో ఉందని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేశారు. ఇకనైనా మీ అరాచకాలు తగ్గిపెట్టి మీరు ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో చూడాలి. తప్పకుండా 2024 జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమని ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కి దానికి సాంకేతికం. ఈ విధంగా అరాచకాల వల్ల ప్రజలు ఓట్లేరు, కానీ చూస్తూ ఓర్పుగా వహించారు. ఏది కూడా ఆంధ్రప్రదేశ్ అడగరు అనే ఆలోచనతో మీరున్నారు, కానీ అది తప్పు. మీరు 5,000 ఓట్లకు ఇచ్చినా, ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఈ రోజు ప్రజలు అభిమానంతో చంద్రబాబు నాయుడు బలపరిచిన శ్రీకాంత్ గారిని ఎమ్మెల్సీగా గెలవడం 3.5 సంవత్సరాల నుంచి మాకు ఎన్నో ఇబ్బందులు పడినా కూడా మేము ఓర్పుగా వహించి కార్యకర్తలందరూ ప్రతి బూత్ కన్వీనర్ నుంచి సామాన్య కార్యకర్త వరకు ఈ రోజు సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. ఇది నిజంగా మా అదృష్టము. ఈ ఎలక్షన్ లో మేము బల నిరూపణ చేసినందుకు ప్రతి మెగాస్టార్ చిరంజీవి తనయుడు ఆస్కార్ అవార్డు గ్రహీత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా సులూరుపేటలోని మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు మహాభాష ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేసి పలువురు మెగా ఫ్యాన్స్ అభిమానులు రక్తదానంలో పాల్గొని రక్తదానం చేసి రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అలవల సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానంలో పాల్గొనే వారిని సన్మానించారు.
మా అన్నయ్య సేవా స్ఫూర్తి డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా సూలూరుపేట పట్టణం నందు ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ రక్తదాన శిబిరంలో మెగా అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, జన సైనికులు, పట్టణ ప్రజలు, స్వచ్ఛందత సేవా రక్తదాతలు పాల్గొని సుమారు 50 పైగా రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు. ప్రతి ఒక్క రక్తదాతకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ అవార్డు కానీ, ఆస్కార్ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు రావడం కానీ మాకు అభిమానులకి చాలా ఆనందంగా ఉంది. మా అన్నయ్య చిరంజీవి గారి పేరుని దేశం కాదు ఈరోజు ప్రపంచ స్థాయిలో వాళ్ళ తండ్రి పేరుని ఆ స్థాయిలో నిలబెట్టిన మా రామ్ చరణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. జై చిరంజీవ, జై చిరంజీవ. గత వారం రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రలలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలవడంతో సూలూరుపేటలోని టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, వేనాటి సతీష్ రెడ్డిల నేతృత్వంలో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపు కోసం కృషి చేసిన వారిని సూలూరుపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద అభినందన సభలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. సభ జరిగేదానికి ముఖ్య కారణం పట్టభద్రుల్ని నిజంగా మనం అందరం కూడా వాళ్ళకి పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన ఓటే ఈరోజు మనకి పార్టీకి బలమని తెలియజేస్తున్నా. నిజంగా పట్టభద్రులు ఎంతమంది ఉన్నారు, ఓటర్లు ఎంత ఉన్నారు నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ సహకారానికి కృతజ్ఞత తెలియజేస్తున్నా.
ఈ 3.5 సంవత్సరంలో అభివృద్ధి ఏంటంటే స్మగ్లింగ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. ఇసుక ఏ విధంగా తోలాలి, గ్రావులు ఏ విధంగా తోలాలి, గంజాయి రాష్ట్రంలో నెంబర్ 1 స్థానం మంది. ఈ విధంగా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా కానీ పేద ప్రజలకు ఏం కావాలి? పట్టభద్రులు ఈరోజు ఎందుకు కసిగా వేశారు? ఒక్క పరిశ్రమ లేదు, ఉన్న పరిశ్రమలన్నీ తరివేశారు. వాళ్ళు ఈరోజు కూలిపోయేవాళ్ళు అంటే తప్పుగా కాదు, కష్టపడే వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తున్నారు. అదే చదువుకున్నాడు, డిగ్రీ చదివినాడు ఏమన్నా పనికి పోగలడా? ఎక్కడ కూడా మన ఏరియాలో 10,000 చేతగాడు వాడు ఏమన్నా చదవని 10,000. మీకు స్కిల్ ఎనర్జీ లేదని చెప్తారు ఇప్పుడుండే కంపెనీల్లో. ఏమన్నా చదువుకోండి, డిగ్రీ చదవండి, ఎంఎస్సీ చదవండి, మీకు 9,000 నుంచి 12,000 ఇస్తాం. ఈ కసిని ఈ ఎలక్షన్లో చూపించారు. వాళ్ళకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీరు ఇచ్చిన మాకు ఈ అవకాశాన్ని కొండంత బలంతో రేపు 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఖాయమని ఈ సభాముఖంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయకత్వం స్థానాలు గెలిచాం. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలు 108 నియోజకవర్గాల మీద ప్రభావం చూపించే పరిస్థితి ఈరోజు ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కలిగింది. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 గెలిచాము. ఫ్యాన్ రేఖలు 2 మాసాల్లో ఎరిగినాయి. ఒకటి ఉందనుకుంటే అది కూడా రాత్రి 8 గంటలకు ఆ 3 ఫ్యాన్ రేఖ కూడా ఎరిగిపోయి ఒక్క మిషన్ మాత్రమే ఉంది. అదేవిధంగా మనం ఆ మిషన్ కూడా కరెంట్ కట్ చేయాలంటే ఎన్నికల్లో ఈరోజు బ్రహ్మాండంగా మంచి మెజార్టీని తీసుకొచ్చారు. మన బూత్ ఇన్ఛార్జీలు కానివ్వండి, బూత్ కన్నా కూడా యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఏజెంట్స్ వీళ్ళందరూ కష్టపడి పనిచేసి మరి ఇప్పుడు ఎన్నికలు చేస్తున్నాం. మనం ప్రజలు కూడా అర్థం చేసుకొని మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వాదం మనకు 2024 వరకు ఉంటుందని నేను ఆశిస్తున్నా. ఇక్కడ సన్మాన గ్రహీతలు మాత్రమే పనిచేశారు అనేది భావన కాదు. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, అట్టే తెలుగుదేశం కుటుంబీకులు ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్లో పనిచేస్తేనే ఈ విజయం మనకు దక్కింది. గ్రాడ్యుయేట్ ఓట్స్ పట్టభద్రులు మాత్రమే వేయడం అని అంటే మనం పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఓట్లు ఐడెంటిఫై చేసి వాళ్ళ ఓట్లు ఎన్రోల్ చేసే టైంలో మనం ఎన్రోల్ చేయించి అన్నీ చేస్తేనే వాళ్ళు కూడా ఓటేసి మనల్ని గెలిపించగలిగారు. అందుకని ఓటేసి మనల్ని గెలిపించిన ఓటర్కి ఎంత ధన్యవాదాలు తెలుపుకోవాలో అదేవిధంగా వాళ్ళు ఓటు వేయించే దాంట్లో భాగస్వాములైన ప్రతి తెలుగుదేశం కుటుంబానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోతే ఇది గౌరవ సభ అంటారో, ఆత్మీయ సభ అంటారో, సన్మాన సభ అంటారో, ఏదైనా కానీ దానికి లిస్టు కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉండాలి. కాబట్టి ఎక్కడికి అది తగ్గించాలా, కుదించాలా అనే ఆలోచనతో సన్మాన గ్రహీతుల్ని ఎంపిక చేయడం జరిగింది. దానిలో భాగంగా మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మరియు బూత్ ఏజెంట్లుగా పనిచేసిన తెలుగుదేశం కుటుంబీకులు మాత్రమే ఈరోజు సన్మాన గ్రహీతులుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. అవి ఆషామాష ఎన్నికలు కాదు. ఇప్పుడు విద్యావంతులు, విఘ్నులైన పట్టభద్రులు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఈ రాష్ట్రంలో నిరంతర ధోరణిని అనసాలని చెప్పని ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల వేధింపులకి గురి చేస్తూ ఉన్నారు. అలాంటివి గుణపాఠం చెప్పాలని ఈ ముఖ్యమంత్రికి, అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తానని చెప్పని, ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన మోసం చేసిన దానికి నిరసనగా నిరుద్యోగ యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేశారు. రేపు అలాంటి ఎన్నికలు కాదు, సామాన్య ప్రజలతో జరిగే ఎన్నికలు. అధికార మదంతో, డబ్బు మదంతో, సారాయంతో తీసుకొచ్చి ఓటర్స్ని ప్రలోభ పెడతారు. అందుకే మనం ఇప్పటి నుంచి ప్రజల్లో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఎప్పుడు కూడా మీరు ఇదే కర్మ లేదంటే ఇంకొక కార్యక్రమం ద్వారానో ఎప్పుడు ప్రజల్లో ఉండండి, ప్రజలను అప్రమత్తం చేయండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే దుర్మార్గాల్ని ప్రజలకు తెలియజేయండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అవినీతి కార్యక్రమాల్ని ప్రజలకు తెలియజేయండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే దోపిడీ విధానాన్ని ప్రజలకు వివరించండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మనకు ఆదేశాలు ఇస్తాం.
న్యూస్ ఇంతటితో సమాప్తం.